హలో ఎవ్రీవన్, నేను మీ తేజ. మీరు చూస్తున్నారు తేజాస్ ఇన్సైట్. ఈరోజు టాపిక్ వచ్చి సిటిజన్షిప్ గురించి చూద్దాం. సిటిజన్షిప్ చిన్న టాపిక్ అయినా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే టాపిక్ కాబట్టి మనం ఇంకా ఆలస్యం చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అందరికీ తెలుసు, ఇండియా ఫాలోస్ సింగిల్ సిటిజన్షిప్ అన్నమాట. ఇండియా ఫాలోస్ సింగిల్ సిటిజన్షిప్. అసలు సిటిజన్షిప్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లోకి వస్తుంది అంటే పార్ట్ 2లోకి వస్తుంది. పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సిటిజన్షిప్ ఉంటుందన్నమాట. సిటిజన్షిప్ లో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఒక ఆర్టికల్ ని క్లియర్ గా చూద్దాం రండి. ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే ఎవరైతే 1950 కన్నా 5 సంవత్సరాల ముందు ఇండియాలో పుడతారో వాళ్ళందరూ ఇండియన్సే అని చెప్తుంది ఆర్టికల్ 5. అలాగే లేదా ఇంకో కండిషన్ కూడా చెప్పింది, ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ బిలాంగ్స్ టు ఇండియా. అంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఇండియన్ అయితే మనకు కూడా భారతదేశ పౌరసత్వం వస్తుంది. ఇంకో కండిషన్ ఏంటంటే మనం ఇండియాలో పుట్టినా సరే మనకి భారతదేశం యొక్క సిటిజన్షిప్ వస్తుంది. ఆర్టికల్ 6 గురించి చూద్దాం. ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తారో వాళ్ళకి కూడా ఇండియన్ సిటిజన్షిప్ వస్తుందన్నమాట. వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఎలాగ వస్తుందంటే వాళ్ళు యాక్చువల్గా చిల్డ్రన్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ అన్డివైడెడ్ ఇండియా అయి ఉండాలి. అంటే అందరికీ వస్తుందా అంటే కాదు. ఎవరైతే ఈ భారతదేశం విడిపోకముందు చిల్డ్రన్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ అన్డివైడెడ్ ఇండియా అవుతారో వాళ్ళకే ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఇంకో కండిషన్ ఏంటంటే వాళ్ళు 19th జూలై 1948 కన్నా ముందు ఇండియాలోకి మైగ్రేట్ అయ్యి ఉండాలి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్టికల్ 6. ఆర్టికల్ 7 చూద్దాం. ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే ఎవరైతే ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళి అలాగే పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేస్తారు, ఎందుకంటే అక్కడ కారణాల వల్ల కానీ అక్కడ స్థితిగతులు కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ నచ్చక మళ్ళీ వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చేసారు అనమాట. అలా ఎప్పుడులోగా రావాలంటే 19th జూలై 1948 ముందుకల్లా ఇండియాలోకి వచ్చేయాలి. అప్పుడు వాళ్ళను కూడా మనం ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చాం. ఆర్టికల్ 8 ఏం చెప్తుందంటే బై డీసెంట్ అంటే పుట్టుకతో అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియన్ ఆరిజిన్ బట్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా అని చెప్తుంది. అంటే ఏంటంటే ఎవరైతే భారత సంతతికి చెందిన వారు అయినప్పటికీ వాళ్ళు భారతదేశంలో నివసించకుండా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే భారత భూభాగానికి బయట నివసిస్తున్నారనమాట. వాళ్ళని మనం 3 రకాలుగా చెప్పుకుంటాం. ఎన్ఆర్ఐ అంటే అందరికీ తెలుసు, నాన్ రెసిడెంట్ ఇండియన్ అని చెప్తారు. మరి పిఐసి అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. వీళ్ళు ఎవరంటే ఎన్ఆర్ఐస్ అంటే ఇండియా నుంచి వేరే దేశానికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు. పిఐసి అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ అలా లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటారనమాట. ఓసిఐ అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు కూడా సేమ్ బయట దేశాల్లో సెటిల్ అయ్యారు అనమాట. వీళ్ళందరికీ మన ఇండియన్ సిటిజన్షిప్ కావాలంటే ఏం చేయాలి అంటే ఏం చేయక్కర్లేదు, వీళ్ళు డైరెక్ట్ ఎంబసీకి వెళ్తారు. ఎంబసీ అంటే ఏం లేదు, మన దేశ కార్యాలయం వేరే కంట్రీలో ఉంటే దాన్ని ఎంబసీ అంటారు అనమాట. దాన్నే భారత కార్యాలయం ఎంబసీకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఆర్టికల్ 9 మనందరికీ తెలుసు, ఇండియా ఫాలోస్ సింగిల్ సిటిజన్షిప్ అనగానే మనకు గుర్తు రావాల్సిన దేశం ఏంటంటే యూకే కూడా సింగిల్ సిటిజన్షిప్ని ఫాలో. వెన్ హీ ఆర్ షీ అక్వైర్స్ అదర్ సిటిజన్షిప్, ఇండియా సిటిజన్షిప్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్. దీనికి అర్థం ఏం కాదు, ఎప్పుడైతే సపోజ్ దీన్ని ఒక పర్సన్ తీసుకుందాం. ఒక పర్సన్ ఇతర దేశాలకు వెళ్ళాడు, అక్కడ కొంతకాలం ఉన్నాడు, ఆ కంట్రీ అతనికి సిటిజన్షిప్ ఇచ్చింది. అప్పుడు అతను సిటిజన్షిప్ తీసుకోగానే మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది.
ఎందుకంటే మన దేశం సింగిల్ సిటిజన్షిప్నే ఫాలో అవుతుంది కాబట్టి, అతను ఆల్రెడీ వేరే దేశం యొక్క సిటిజన్ అయిపోయాడు కాబట్టి మన ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మామూలుగా ఈ క్యాన్సిల్ అయ్యే ప్రాసెస్ ఎన్ని రకాలంటే 3 రకాలు. ఫస్ట్ ఇది వచ్చి రినాన్సియేషన్. రినాన్సియేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు అదే పర్సన్, మీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రామ్ అన్న పర్సన్ అమెరికా వెళ్ళాడు, అక్కడ అతనికి గ్రీన్ కార్డ్ వచ్చింది. సో అక్కడ అమెరికాలో ఉన్న ఎన్వైర్న్మెంట్ కానీ అన్ని అతనికి అక్కడ నచ్చి అతను వాలంటీర్గా మన ఇండియన్ సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేసుకుంటే దాన్ని రినాన్సియేషన్ అంటారు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ ప్రాసెస్కి వెళ్దాం, బై టెర్మినేషన్. ఇది ఎలాగంటే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ రామ్ అన్న అతను అమెరికా వెళ్ళాడు, అతనికి అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చింది, కానీ ఇండియన్ సిటిజన్షిప్ ని అతను క్యాన్సిల్ చేసుకోలేదు. అలా అని చెప్పి ఇండియన్ సిటిజన్షిప్ అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుందా అంటే ఉండదు, ఎందుకంటే ఇండియా సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఫాలో అవుతుంది. సో ఆటోమేటిక్ గా ఇండియా సిటిజన్షిప్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో దాన్ని బై టెర్మినేషన్ అంటారు. థర్డ్ వచ్చి బై డిప్రివేషన్. ఇది సాధారణంగా ఎవరికి జరుగుతుందంటే ఇండియాలో ఉంటూ ఇండియా పట్ల డిస్లాయల్గా, అంటే ఇండియా పట్ల డిస్హానెస్ట్గా లేకపోతే డిస్లాయల్టీగా ఉంటే ఆటోమేటిక్గా సిటిజన్షిప్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్టికల్ 10 చూద్దాం. ఆర్టికల్ 10లో ఏం చెప్తుందంటే వన్ కెన్ ఫాలో ద చేంజెస్ డన్ బై పార్లమెంట్ ఆన్ సిటిజన్షిప్. అంటే ఇప్పుడు పార్లమెంట్ అందరికీ తెలుసు, పార్లమెంట్లో చట్టాలను చేసే అధికారం ఉంది. పార్లమెంట్లో సిటిజన్షిప్ మీద ఏమన్నా చట్టాలు చేస్తే ఆ చట్టాలను మన అందరం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, అదే చెప్తుంది అనమాట. అలాగే దీన్ని ఏమంటారంటే కంటిన్యూయస్ ఆఫ్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ అంటారు అనమాట. ఆర్టికల్ 10 ఏమంటారంటే కంటిన్యూయస్ ఆఫ్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ అంటారు. సో ఇది బిట్ కింద అడగచ్చు, అందుకే రాశాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 11. ఆర్టికల్ 11 వచ్చి ఏం చెప్తుందంటే పార్లమెంట్కి సిటిజన్షిప్ మీద రైట్స్ చేసే అధికారం ఉంది అని చెప్పి. రైట్స్ ఎలా చేస్తారంటే మనందరికీ తెలుసు, లా కానీ యాక్ట్ లా కానీ చేస్తారు. అలాగే ఆర్టికల్ 11 బేస్ చేసుకుని వచ్చిన యాక్ట్ ఏమన్నా ఉందా అంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955, ఇది ఒకటి తీసుకోవచ్చు. అసలు సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఏం చెప్పారో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఇది సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఏం చెప్తుందంటే ఎవరు ఇండియన్స్ అని చెప్తుంది, అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బై బర్త్, ఎవరైతే ఇండియాలో పుట్టారో వాళ్ళందరూ ఇండియన్సే. అలాగే బై డీసెంట్ అంటే ఏం లేదు, మదర్ ఆర్ ఫాదర్ ఇండియన్ అయి ఉండాలి, అంతే, ఇండియన్ అయి ఉండాలి. బై రిజిస్ట్రేషన్ అంటే కొంతమంది మన దేశాలకి వలసలు వచ్చి మన దేశంలో ఉండిపోతారు. సపోజ్ దీనికి ఎగ్జాంపుల్గా బంగ్లాదేశ్ తీసుకోండి. బంగ్లాదేశ్ వాళ్ళు పనుల కోసం కానీ ఏదో లేకపోతే వాళ్ళ ట్రేడ్ గురించి కానీ ఇండియాకి వచ్చి ఇండియాలో ఉండిపోతారు అనమాట. సో వాళ్ళకి కూడా మనం ఏం చేసామంటే ఆఫర్ చేసాం, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని, కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇండియన్ సిటిజన్షిప్ని పొందొచ్చు అనమాట. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందా అంటే లేదు. రిజిస్టర్ చేసుకున్నాక ఏం చేస్తారంటే వాళ్ళు కలెక్టర్ కానీ లేకపోతే ఏదన్నా అధికారి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అధికారి ముందు వాళ్ళు ఓట్ అండ్ అలిగెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారనమాట. బై న్యాచురలైజేషన్, 4వ పాయింట్ ఏం చెప్తుందంటే బై న్యాచురలైజేషన్ అంటే ఏం లేదు, మనం బై రిజిస్ట్రేషన్ వచ్చి ఇండియాలో వేరే దేశం వాళ్ళు ఇండియాలోకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నది అనమాట. బై న్యాచురలైజేషన్ అంటే ఏంటంటే వీళ్ళు ఫారెన్లో ఉన్నారు కదా, మరి ఇండియాకి వచ్చి చేసుకోవాలంటే అవసరం లేదు. ఇండియన్ ఎంబసీస్ ఉంటాయి, అంటే దీన్ని ఎంబసీని ఏమంటారంటే భారతదేశం యొక్క కార్యాలయాలు ఇతర దేశాల్లో ఉంటే దాన్ని ఇండియన్ ఎంబసీ అంటారు అనమాట. ఇండియన్ ఎంబసీలో హై కమిషన్ ముందు ఎలిగెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి. అలా చేస్తే వీళ్ళకు కూడా సిటిజన్షిప్ ఇస్తారనమాట. బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ, ఇదేం చెప్తుందంటే ఎప్పుడైతే ఇండియా వేరే భూభాగాలు ఇండియాలో కలుస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా కూడా
వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం సిక్కిం అని తీసుకోవచ్చు. సిక్కిం ఎప్పుడు వచ్చిందంటే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు అంటే 1975. ఎప్పుడైతే బయట భూభాగాలు కూడా ఇండియాలో కలుస్తాయో వాళ్ళందరికీ మనం ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తాం. ఇందాక మనం ఎన్ఆర్ఐ, ఓసిఐ అలాగే పిఐఓ అన్న వర్డ్స్ని చూసాం కదా, వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎన్ఆర్ఐ అంటే ఏంటి? ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్. అంటే భారతదేశం యొక్క పౌరులు ఇతర దేశాల్లో ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐ అంటాం. పిఐఓ అంటే ఏంటో చూద్దాం. పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని అర్థం. దీన్ని తర్వాత ఓసిఐలో కలిపేశారు. దేంట్లో కలిపేశారంటే ఓసిఐలో కలిపి. అసలు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ అంటే ఎవరు అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం. తర్వాత వచ్చి ఓసిఐ. ఓసిఐ అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఫారిన్ సిటిజన్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు, ఇది కూడా వీళ్ళు కూడా సేమ్. ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇండియా నుంచి ఉంటే వాళ్ళని ఓసిఐ అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు ఓసిఐ అన్నది ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు అనమాట. ఇండియాలో ఇండియన్ సిటిజన్షిప్ కోసం వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు వీళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. సిటిజన్షిప్ రియల్ సిటిజన్షిప్ అంటే కాదు, ఓన్లీ పేరు మాత్రానికి ఇండియన్ సిటిజన్షిప్. అలా చేయించుకోవడం వల్ల ఏమన్నా లాభాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటవి అంటే లాంగ్ సిటిజన్షిప్ ఒకటి, అలాగే వాళ్ళు ఇండియాలో హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, అలాగే ప్రాపర్టీస్ కొనొచ్చు అనమాట. అలాగే కొన్ని ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కానీ ఎవరన్నా అలా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల ఏమన్నా డిమెరిట్స్ ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి. ఏంటంటే వాళ్ళకి ఓటు వేసే హక్కు ఉండదు, నో రైట్ టు ఓట్. ఓకే, ఇంకేంటి అంటే వాళ్ళు ఎలక్షన్లో కంటెస్టెంట్ చేయలేరు. ఓకే, ఇంకేంటి అంటే కాన్స్టిట్యూషనల్ పోస్టులను ఏవి హోల్డ్ చేయలేరు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే ఏం లేదు, కొన్ని పోస్టులు ఉంటాయి. ఏంటి అంటే రాజ్యాంగబద్ధమైన పోస్టులు అంటారు వాటిని. అవి ఏంటంటే ఫుడ్ కమిషనర్. మనందరికీ తెలుసు, యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన ఒక ఆయన కారు వేసుకొని తిరుగుతుంటారు కదా, ఫుడ్ కమిషనర్ గారు. అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనమాట. అలాగే కన్స్యూమర్ రైట్స్ కమిషనర్ కూడా కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అలాగే చైర్మన్ ఆఫ్ పిఎస్సి కానీ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సి కానీ ఇది కూడా కాన్స్టిట్యూషనల్ పోస్టే అనమాట. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫైనల్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సిటిజన్షిప్ మీద ఎప్పుడు వచ్చిందంటే 2019లో వచ్చింది. దేని మీద వచ్చిందంటే ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్లో ఉన్న మైనారిటీ సిటిజన్ల కోసం వచ్చిందనమాట. ఓకే, వాళ్ళ గురించి వస్తే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ సిటిజన్షిప్ని ఆఫర్ చేస్తుంది అనమాట. మన అందరికీ తెలుసు, పాకిస్తాన్లో అలాగే బంగ్లాదేశ్లో హిందూస్ మైనారిటీస్గా ఉన్నారనమాట. వాళ్ళని చాలా చిత్రహింసలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సిటిజన్షిప్ని ఆఫర్ చేసింది అనమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అందరికీ అంటే అందరికీ కాదు, ఓన్లీ మైనారిటీస్కి అనమాట. మైనారిటీస్ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ తేజాస్ ఇన్సైట్.